తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో మన స్టూడియోలో గౌరవనీయులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలగ బలిజ కాపు రిజర్వేషన్ల కోసం వారు సైతం ఉద్యమించారు. ఆ ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకులు మరీ ముఖ్యంగా కాపు జేఏసీకి సంబంధించి కీలకమైనటువంటి సమయంలో కీలకమైనటువంటి ఆ జేఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చని రగిల్చినటువంటి మేధావి గౌరవనీయులు శ్రీ ఆరేటి ప్రకాష్ గారు ఇవాళ మనం కోరిన వెంటనే మన స్టూడియోకి తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం ఆరేటి ప్రకాష్ గారు. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రఖ్యాతి వహించినటువంటి గండిపేట మేధావిగా పేరుగాంచినటువంటి రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మెంటే పద్మనాభం గారి అల్లుడిగా వారు చాలామందికి చిరపరిచితులు అయినప్పటికీ తనదైనటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి అట్లాగే ఒక విద్యావేత్తల కుటుంబంలో జన్మించి విద్యా సంస్థల్ని ఈవేళ భీమవరంలో ప్రజల సేవ కోసం వాటిని వినియోగిస్తూ ప్రజారాజ్యం సమయంలో కీలకమైన పాత్ర పోషించారు ఆరేటి ప్రకాష్ గారు. చెప్పండి ఆరేటి ప్రకాష్ గారు, ఏమిటి ఈ తెలగ బలిజ కాపు రిజర్వేషన్లు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాగానే అద్భుతాలు జరుగుతాయి, ఈ సామాజిక వర్గం కనీవిని ఎరుగునటువంటి ఒక అత్యున్నతమైన స్థితిని పొందుతుంది, అట్లాగే దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఇది ఒక కొలిక్కి వస్తుంది, వచ్చి జాతి కొంత లబ్ధి పొందుతుంది అని చెప్పి మేధావులు చాలామంది ఆశించారు, ఎదురు చూశారు. మేధావులతో పాటు ఆ తర్వాత తరాల వాళ్ళు కూడా చాలా ఆకాంక్షలు దీని మీద పెట్టుకున్నారు. ఈవేళ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి నన్ను సామాజిక వర్గ పరంగా ఆ దృష్టికోణంతో చూడొద్దు, నన్ను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా చూడండి అని వారు వెలుబుచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే. సరే, కాసేపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనని వారు వెలుబుచ్చినటువంటి అంశాలని పక్కన పెడితే అసలు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల యొక్క పూర్వాపరాలు చాలామందికి తెలీదు. వాటి గురించి ఒకసారి మీ మాటల్లో వినాలని. నమస్కారం శ్రీకాంత్ గారు. నాకన్నా కూడా ఈ అంశాల మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే మా కాపు చరిత్రకు సంబంధించి మీరు చరిత్రకారులు, జనరల్గా సోషల్ యాక్టివిటీస్లో చాలా విషయాలు ఉంటే దాంట్లో ప్రత్యేకంగా కాపుల గురించి విశేష కృషి చేశారు కాబట్టి మేము మీకు రుణపడి ఉన్నాం. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి అని చెప్పు. అసలు ఆయన ఇష్యూలో ఆయన పక్కన పెట్టదు, కలదు, సంబంధం లేదు. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ ఇప్పిస్తాననే ధైర్యంతో ఎప్పుడు మాట్లాడిన దాఖలా కూడా లేదు. ఆయన టైమ్లీగా అన్నాడేమో తప్ప అది పక్కన పెడితే అలా ఆ విషయం పక్కన ఉంచుతాం. అంటే రిజర్వేషన్స్ గురించి దేశవ్యాప్తంగా సార్ మనం అంటే చాలామంది అంటే మీకు చాలా విషయాలు నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి మనతో తెలియకన్నా వీక్షకులకు చాలామందికి తెలియాలి, చాలా అంశాలు తెలియదు కాబట్టి ఒకసారి మీరు డీటెయిల్గా అడిగితే ఒకసారి వెనక్కి కూడా వెళ్దాం. నాకు కొంచెం టైం ఉంటాయి. యాక్చువల్గా భారతదేశం రిజర్వేషన్స్ అనేది మొట్టమొదటిసారిగా షాహు మహారాజ్ అని చెప్పేసి కొల్హాపూరి మహారాజా ఈ ఫస్ట్ ఆయన ఇంగ్లాండ్లో ఉండి ఇంగ్లాండ్లోంచి ఒక గెజెట్ పబ్లికేషన్ ఇచ్చాడు ఆయన 1902లో. ఛత్రపతి శివాజీ గారి మునిమనవుడు అవుతాడు. అంటే ఆ క్లైను క్యాస్ట్ వస్తే హీ బిలాంగ్స్ టు కుర్మీ కమ్యూనిటీ. కుర్మీ కమ్యూనిటీ ఏం చెప్తామంటే సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో మున్నూరు కాపులకి వాళ్ళకి దగ్గర సన్నిహిత సంబంధంలో కాపు కమ్యూనిటీగా అలా మనం తీసుకుంటాం. దానికి సంబంధించి మన మహారాష్ట్ర మాజీ సీఎం గారు అదే జ్యోతిరావు ఆదిత్య అని చెప్పేసి ఒక ఎంపీ ఉండేవారు. ఓకే, శరద్ పవార్ మేనమామ అవుతారు. శరద్ పవార్ గారు ఈ ఆదిత్య గారికి మేనమామ అవుతారు. శరద్ పవార్ గారికి ఆయన మేనమామ అవుతారు వరుసకే. ఆయన ఆ పార్టీలో ఎంపీగా రాజ్యసభ చేశారు. అప్పుడు ఆయన చాలా మీటింగ్కి కాపు మీటింగ్కి ఆంధ్ర వస్తూ ఉండేవారు మన కామన్గా. సో దే ఆల్సో అగ్రీడ్ దట్ వీఆర్ కాపు అండ్ కుర్మీ ఆర్ వన్ క్యాస్ట్ అనేది. మా సాహు మహారాజు యాక్సిడెంటల్లీ హీ బిలాంగ్స్ టు కుర్మీ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అనుకున్నాం అనుకోండి. అంటే ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో రిజర్వేషన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఆయన 50% అవుట్ అండ్ అవుట్ 50% అన్ని జాబుల్లో కూడా రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత వచ్చేటప్పటికి 1907 or 9 మద్రాస్ గెజెట్ 4 జార్జ్ గెజెట్లో రిజర్వేషన్ సంబంధించి అప్పట్లో కొంచెం ఆర్థికమైన వెసులుబాట్లు, కొన్ని ఉద్యోగాల్లో వెసులుబాట్లు ఇచ్చేవారు. అలాగ అందులో తెలగ కాపులు కూడా 2-3 గెజెట్లు ఇవ్వడం జరిగింది 1907, 9లో కూడా. తర్వాత 1919లో మింటే మార్లే రిఫార్మ్స్ అని వచ్చినాయి. ఆ రిఫార్మ్స్ ఎక్కువగా ఈ డిప్రెస్డ్ క్యాస్టెస్ గురించి అప్పుడు అందులో అడ్రస్ చేయడం జరిగింది. ముస్లిమ్స్ కానీ దళిత్స్ కానీ అలాగే కాపులు వీళ్ళందరూ అందులో మద్రాస్ గెజెట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇది పక్కన పెడితే 1927లో సైమన్ కమిషన్ అని ఒకటి వచ్చింది. అది పూర్తిగా వ్యతిరేకించారు. అది సైమన్ కమిషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో భారతదేశానికి సంబంధించిన యాక్ట్స్ అన్నింటి కూడా రిఫార్మ్స్ ఎలా చేయాలని చెప్పేసి
దాన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం సైమన్ అనే కమిషన్ పెట్టారు. దురదృష్టం ఏంటంటే దాంట్లో అందరూ కూడా బ్రిటిషర్సే ఉన్నారు మెంబర్స్గా. అందులో నో ఇండియన్ వాజ్ ఇంక్లూడెడ్ దాంట్లో. దానివల్ల పూర్తిగా వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఉద్యమం కూడా జరిగింది. సైమన్ గో బ్యాక్ అనేది చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అది కూడా ఒక భారతదేశం స్ఫూర్తిని రచిస్తాయి. కానీ యాక్చువల్గా సైమన్ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం స్టడీ చేయడానికి వచ్చాడు అతను. సో అది పక్కపోయింది. దాని తర్వాత 1930 నుంచి 32 దాకా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి ఇంగ్లాండ్లో. దాంట్లో కూడా ఆల్మోస్ట్ సైమన్ కమిషన్లో ఏమైతే చెప్పారో భవిష్యత్తులో 1935 యాక్ట్కి భారత ప్రభుత్వ చట్టానికి వచ్చిన అంశాలను కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ 3 అందులో మహాత్మా గాంధీ గారు కొన్నింటికి వెళ్ళాడు, మన డాక్టర్ అంబేద్కర్ అండ్ ఆయన అన్నింటికి అపీర్ అయ్యాడు. ఆయనతో పాటు సార్ కేవీ రెడ్డి నాయుడు గారి పేరు విని ఉంటారు. సార్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు ఈజ్ బిలాంగ్స్ టు వెస్ట్ గోదావరి తెలంగాణ కమ్యూనిటీ. ఆయన ఈజ్ ద ఓన్లీ పర్సన్ మద్రాస్ స్టేట్లో, అంటే మద్రాస్ స్టేట్లో సీఎం గారు చాలామంది చేశారు, గవర్నర్ గారు చేశారు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఈ యాక్టెడ్ యాజ్ సీఎం అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ స్టేట్. అది మనకందరు గర్వకారణం. ఈ థరోలీ ఆనెస్ట్ మ్యాన్. ఆయన చాలా ఉదారవాదాలు ఉన్నాడు. ఈజ్ అడ్వకేట్ బై బేసికలీ అడ్వకేట్. ఆయన కూడా అందులో పాల్గొనడం, ఆయన కూడా ఈ దళితుల గురించి, ముస్లిమ్స్ గురించి, సిఖ్స్ గురించి, డిప్రెస్డ్ క్లాసెస్ గురించి కూడా వీటిలో చర్చించి వాళ్ళందరికీ న్యాయం చేయడంలో ఆయన కూడా పాత్ర తెలుసు. దాంతోపాటు కాపులు కూడా కొంత న్యాయం చేయడం ప్రయత్నం చేశారు ఆయన. ఇది ఎప్పటికీ 1932 వరకు లెక్కేసుకుంటాం. సో ఆఫ్టర్ డిపెండెన్స్ మనం లెక్కేసుకుంటే డిఫరెంట్ యాక్ట్స్లో వచ్చినాయి, కొన్ని రిజర్వేషన్స్ వచ్చినాయి మద్రాస్ స్టేట్కి సంబంధించి. కానీ 1953 దాకా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మద్రాస్ స్టేట్లో ఉండేది మనది. అలాగే మున్నూరు కాపులు వచ్చేసరికి నిజాం స్టేట్లో ఉండేది. సో 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ మన పొట్టి శ్రీరాములు గారు బలిదానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడినప్పుడు యాస్టీజ్గా మద్రాస్ స్టేట్లో ఏదైతే బ్యాక్వర్డ్ లిస్ట్ ఉన్నో ఆ లిస్ట్ అంటే యాస్టీజ్గా ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలా అడాప్ట్ చేసుకున్నప్పుడు అందులో తెలగా బలిజావు అంటారు, అందరూ కూడా అందులో ఉన్నారు యాక్చువల్గా. అయితే 1956 ఆంధ్రప్రదేశ్, విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర మెర్జ్ అయిపోయి ఒక స్టేట్కి ఏర్పడినప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అది ఎలా జరిగిందో ఆయన విల్ఫుల్గా చేసి ఉంటాడని మనం పూర్తిగా బయలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపుల్లో మున్నూరు కాపుల నుంచి, తూర్పు కాపుల నుంచి, బలిజీలో 1-2 సెక్టర్, బలిజీలో చిన్న చిన్న స్మాల్ సెక్ట్స్ నుంచి మిగిలిన కాపుల్ని అందరినీ కాపు తెలగా బలిజా అంటారని ఆ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. అది చాలా దురదృష్టం. కాపు జాతికి సంబంధించిన ఓవరాల్గా ఒక పెద్ద కమ్యూనిటీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమ్యూనిటీగా ఉంటూ ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అప్పటికే వెనకబడతనంతో వచ్చేసిన కాపులకు సంబంధించి చాలా సెట్ బ్యాక్ జరిగింది. అప్పుడు 1956 తర్వాత అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా లేని కారణంగా చేయకపోయినా అప్పటి నుంచి కూడా అడుగుతూ వస్తే 1960లో 61లో దామోదరం సంజయ్ గారు, ఆయన దళితులని చెప్పడం కూడా కాదు, ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్, గ్రేట్ పర్సన్, చాలా వాల్యూస్ ఉన్న మనిషి, గ్రేట్ విమెన్, ఎడ్యుకేటెడ్ మనిషి, తర్వాత విశాల భావంలో ఉన్న మనిషి, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సోషల్ యాక్టివిటీస్ పూర్తి అవగాహన ఉన్న మనిషి. ఆయన సీఎం అయినప్పుడు ఆయన 3250 జీవో అని చెప్పి 1961లో ఇచ్చారు. దాంట్లో ఈ ఇంక్లూడెడ్ కాపుస్. ఆయన అన్న మాట ఏంటంటే గోచీలు కూడా లేని కాపులకి ఓసీలు ఏంటి అంటే మన ఆంధ్ర అనుకోవడానికి, అంటే ఇంత వెనకబడి ఉన్న కాపుల్ని ఓసీలుగా పెట్టడం ఏంటి, వాళ్ళని బీసీలుగా పెట్టడం. 1961లో ఈ ఇంక్లూడెడ్ కాపుస్ ఇంటూ బీసీ లిస్ట్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 3250 ఆఫ్ 1961. అది 66 దాకా కంటిన్యూ అయినాయి. దురదృష్టం ఏంటంటే 66లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉండగా ఆయన సీఎంగా మళ్ళీ ఏమో తొలగించబడ్డాయి. సరే, కారణాలు ఏమైనా దాని జోలికి వెళ్ళట్లేదు, అది పక్కన పెడితే ఇది కాపులకు సంబంధించిన అంతవరకు జరిగిన హిస్టరీ. అయితే ఓవరాల్గా స్టేట్లో రిజర్వేషన్ సంబంధించి, నేషనల్ వైడ్ రిజర్వేషన్ సంబంధించి 1902లో వచ్చిన రిజర్వేషన్స్ తర్వాత అంబేద్కర్ యొక్క పోరాటం వల్ల మన కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ తోటి ఎస్టీలకి, ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ బీసీలకి అందులో ప్రస్తావన లేదు. కాన్స్టిట్యూషన్ ఇది వచ్చిన తర్వాత 1950 నాటికి మనం అమలు చేసిన తర్వాత అందులో బీసీల ప్రస్తావన లేదు. అయితే 1950లో మద్రాస్ స్టేట్లో రాజాజీ గారు సీఎంగా ఉండగా ఆయన కొన్ని జీవోలు ఇచ్చి వెనకబడిన కులాలకి ఎడ్యుకేషన్లోనూ అది కూడా కొన్ని ప్రమోషన్స్ అవకాశాలు ఇవ్వడం కాటికి జీవోలు ఇచ్చారు. దట్ జీవోస్ వర్ స్టక్ బై మద్రాస్ హైకోర్టు. ఓకే. అందులో ఫేమస్, మీకు కూడా తెలుసు, ఫేమస్ ఏంటంటే చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అది ఈ మెడికల్ సీట్లకు సంబంధించి జరిగింది. వెళ్తే ఈ ఇచ్చిన జీవోల్ని మద్రాస్ హైకోర్టు స్ట్రక్ చేసింది.
స్ట్రక్ చేసిన తర్వాత ఇది అప్పీల్కి వెళ్తే అప్పీల్ సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు యొక్క దీన్ని అప్హోల్డ్ చేస్తే రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు. ఇలాగా వితౌట్ ఎనీ డేషను 15 ఆర్టికల్ 15 కానీ 16 కానీ దీనికి అప్లై కాదు కాబట్టి ఎవడో కుదరదని చెప్పేసి అవును. అప్పుడు దెన్ మీకు బాగా తెలుసు పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఫౌండర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మగౌరవ మూమెంట్కి భారతదేశంలో ఈజ్ ద ఫౌండర్. అలాగే ద్రవిడ మూమెంట్కి ఈజ్ ద ఫౌండర్. ఈ డిఎంకే పార్టీ ఏర్పడ్డానికి ఈజ్ ద ఫౌండర్. అన్నాదురైకి డైరెక్ట్ గురువు. రామచంద్రన్ అలా కరుణానిధికి ఎంజి రామచంద్రన్ గురువు. ఆయన దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మద్రాసులో చేస్తే ఈ ఉద్యమం ఫలితంగా ఫస్ట్ అమెండ్మెంట్ మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ అమెండ్మెంట్ అది జరిగింది 1951లో. ఆ అమెండ్మెంట్లో 2-3 అంశాలు. ఒకటి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఒకటి ఉంది, అలాగే ఇంకో అంశం ఏదో ఉంది. మూడోది మెయిన్ అంశం ఏంటంటే బీసీలకి అదే వెనకబడిన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకోవడానికి అది ఫెసిలిటేట్ చేసింది. ఎలా చేసిందంటే ఆర్టికల్ 15 1, 2, 3 ఉండి ఆ 1, 2, 3 ఏంటంటే నో డిస్క్రిమినేషన్, అంటే వివక్షత భారత పౌరుల యందు ప్రభుత్వం కానీ భారత పౌరులు ఎవరు కూడా ఒకరి మీద ఒకరి వివక్షత చూపకూడదని డిస్క్రిమినేషన్ ఆఫ్ దాని రైట్కి అది సంబంధించి దాంట్లో ఆర్టికల్ 15(4) అని యాడ్ చేసి మొదటి రాజ్యాంగ సవరణ దాంట్లో, అలాగే 16(4) కూడా యాడ్ చేసి విద్యా వ్యవస్థలో కానీ అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నవాడు కూడా అవకాశాలు కల్పించాలని దాంట్లో అమెండ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. అది పెరియార్ రామస్వామి నాయకర్ గారి యొక్క పోరాటం వల్ల వచ్చిన మొట్టమొదటిది భారతదేశంలో ఏర్పడిన రిజర్వేషన్స్కి ప్రత్యేక అది మాత్రమే. అంటే ఇవాళ భారతదేశంలో రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఫోటోని పెట్టుకోవాలి, ఆయన ఆత్మను పెట్టుకోవాల్సిన అవసరం. అది పక్క పెట్టండి. అది అయిపోయిన తర్వాత పార్లమెంటు 3-4 సార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎలా చేసుకుంటూ వచ్చిందంటే మన ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేటప్పటికి 16(4) యాడ్ చేశారు, 15(4) యాడ్ చేశారు. అలాగే 77వ పార్లమెంట్ అమెండ్మెంటు 1995లో జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ 16(4)లోను ఎస్సీకి ఎస్టీలకి కూడా జాబుల్లో ప్రమోషన్ కల్పించడానికి అవకాశం కల్పిస్తూ 1995లో 77వ రాజ్యాంగ సవరణ జరిగింది. అలాగే 81వ రాజ్యాంగ సవరణ 2000లో జరిగి దాంట్లో ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా, అన్ఫిల్డ్ పోస్టులు, దాంట్లో కూడా రిజర్వేషన్ జరిగింది. అది తీసిన తర్వాత 103వ మనందరికీ బాగా పాపులర్ అయిన రాజ్యాంగ సవరణ బిల్లు రిజర్వేషన్ సంబంధించి భారత ప్రభుత్వం చేసింది. దానికి ఏంటంటే ఆల్రెడీ ఉన్న 50% సీలింగ్ని ఓవర్ పాస్ చేస్తూ 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి రిజర్వేషన్ కల్పించడం కోసం 103వ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా దరిమిలా మన ఇది పార్లమెంటు ఇచ్చిన భారతదేశంలో అందరూ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా అవకాశాలు కల్పించండి భారత ప్రభుత్వం, దానికి మనందరూ కృతజ్ఞతలే ఉన్నాం. అది ఒక అంశం. ఇది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇందా నేను చెప్పినట్టుగా 1961లో దామోదర్ సంజయ్ గారి తర్వాత వచ్చిన సీఎంలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్ ఎలా కల్పించాలి దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు. దానికి సంబంధించి 1963లో ఒక మన ఓ జీవో ఇచ్చారండి. జీవో ఎంఎస్ నెంబరు 1986/63 అని చెప్పించి అదేం చేశారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ కింద వేసి అసలు రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి దాని మీద మోడాలిటీస్ చేయమని చెప్పి ఇస్తే ఆ జీవో ఇచ్చారు. ఆ జీవోని కూడా ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. అది సుఖదేవ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి దాన్ని ఆ ఛాలెంజ్ చేస్తే ఆ జీవోని హైకోర్టు కొట్టేసి దాని మీద ఫర్దర్ యాక్షన్కి వెళ్ళాలి. అయితే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంటే జీవో నెంబర్ 301/64 అని ఒకటి ఇచ్చి ఆ పాత జీవోని స్క్రాప్ చేస్తూ కొత్తగా మనం ఈ మోడాలిటీస్ ఎలా చేయడం అని చేసుకుంటూ మళ్ళీ 1880/64 అని జీవో ఇచ్చింది. ఆ జీవో ఏంటంటే 112 కులాలని టెంటేటివ్గా అడాప్ట్ చేసుకుంటూ మనం ఈ 112 కులాలకు కూడా రిజర్వేషన్ కల్పిద్దామని జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కూడా ఛాలెంజ్ చేస్తే అది సాగర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పి దాంట్లో కూడా హైకోర్టులో దాన్ని స్క్రాప్ చేయడం జరిగింది. ఇలా జరుగుతుంటే దీనికి అంతా కారణం ఏంటంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో దీన్ని స్టడీ చేయట్లేదు. అంటే
1880 జీవోలో క్యాస్ట్ బేస్గా తీసుకున్నారు. క్యాస్ట్ బేస్గా తీసుకుంటే చెల్లవని చెప్పి అది కొట్టేయడం జరిగింది. మళ్ళీ 1886 అంటే క్యాస్ట్తో పాటు సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ అయినా కూడా సైంటిఫిక్ స్టడీ జరగలేదు కాబట్టి అది కొట్టేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే 1968లో అనంతరామన్ కమిషన్ వేసింది. ఆయన ఆఫ్టర్ 2 years 1970లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. అరౌండ్ 112-113 కులాలనే అంతకుముందు ఈ 1880 జీవోలు ఇచ్చిన కులాన్నే కలుపుకుంటూ ఆ 113 కులాన్ని కూడా 1886 ఇచ్చిన జీవోని బేస్ చేసుకుని ఇది ఇవ్వడం జరిగింది. అది 1793 జీవో నెంబరు 1793 ఆఫ్ 70 ఇచ్చి గవర్నమెంట్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఈఎస్వి బలరామ్ అని చెప్పి ఈ ఛాలెంజ్ ఇన్ ఏపీ హైకోర్టు. దట్ వాజ్ స్టక్ డౌన్ బై ఏపీ హైకోర్టు. అది అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక వ్యక్తి అందులో ప్రవేశించి ఆయన పుంజాల శివశంకర్ గారిని గ్రేట్ ఎమినెంట్ అడ్వకేటు. వారు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా కాలం కూడా న్యాయ సలహాదారుగా కాకుండా భిన్నమైన శాఖలతోటి వెరీ ఏబులెస్ట్ మినిస్టర్గా ప్రూవ్ చేసుకుంటూ న్యాయశాఖలో అత్యంత ఎక్కువ రిఫార్మ్ తీసుకొస్తుంది ఆయన టైంలో జరిగింది. వారు ఏం చేసిన పర్సనల్గా దాన్ని తీసుకుని ఆయన ఖర్చులతోటి ఈ స్ట్రక్చర్ చేసిన అంతకుముందు ఎవరు కూడా దాని మీద ఛాలెంజ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా దాని మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి. దీన్ని పర్సనల్గా తీసుకొని గవర్నమెంట్ తోటి అప్పీల్ చేయించి సుప్రీంకోర్టులో ఈయన దాంట్లో వాదించి ఆ జీవోని అప్హోల్డ్ చేయించగలిగాడు. ఎలా చేయించగలిగాడంటే 16(4) ఉంది కాబట్టి 16(4) ప్రకారంగా కానీ 15(4) ప్రకారంగా ఆర్టికల్ 15(4) ఏమో ఎడ్యుకేషన్ సంబంధించి 16(4) ఏమో ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఈ రెండింటి కూడా అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడు ఇవ్వచ్చు అనే ఒక బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో అది అప్హోల్డ్ చేసి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి గ్రూపుల్లో రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి ఒక్క బీసీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఒక బీసీ వాసి శివశంకర్ గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వారి కృషి వల్ల మాత్రం వర్గీకరణతో పాటు అపోహోల్డ్ చేయించారు. అంతకుముందు ఏంటి ఒకటి కాదు, శివశంకర్ గారు ఆయన ఏం దాన్ని స్టార్ట్ చేయలేదు. ఆయన ముందు చాలా చరిత్ర జరిగింది. ఆ చరిత్రలో బీసీకి న్యాయం జరగలేదు. అటువంటిది ఆయన తీసుకుని ఆయన వ్యక్తిగత టైము డబ్బు ఆయన మేధస్సు అన్నీ ఉపయోగించి ఆయన తీసుకొచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీ సోదరులు అనుభవిస్తున్న ప్రతి రిజర్వేషన్ కూడా ఒక 300 కాపు బిడ్డ అయిన శివశంకర్ గారి ప్రతిభ వలన, వారి కోరిక వలన, వారి శ్రమ వలన వచ్చిందని గుర్తించమని నేను మనవి చేస్తాను. అలాగే చాలామందికి తెలియనటువంటి మరొక అంశం ఏంటంటే ప్రకాష్ గారిలో ఆ సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో గొర్రె శ్రీరాములు నాయుడు గారిని, కొమ్మూరు అప్పడదొర గారిని కూడా శివశంకర్ గారు సంప్రదించి అక్కడ ఉన్న తెలగ కాపు సామాజిక వర్గాల్ని వెనుకబడిన తరగతులతో చేరుస్తా ఉంటే అప్పడదొర గారు వీళ్ళు జమీందారీ హోదా అనుభవిస్తున్న తెలగాలు వద్దని కాపులు వ్యవసాయ కూలీలుగా కమతదారులుగా ఉన్నారు కదా, అది గొర్రె శ్రీరాములు నాయుడు గారు పట్టుబట్టి కాపులు వెనుకబడిన తరగతుల్లో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని ఉత్తరాంధ్ర కాపుల్ని అప్పటి నుంచి వాళ్ళు వెనుకబడిన తరగతిలోకి రావడం, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కాళింగుల కోసం ఆయన ఏ గ్రూప్ లో వాళ్ళని ఆయన పొందుపరచడం అనేది. ఈవేళ మనం ఉత్తరాంధ్రకు వెళితే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వాస్తవానికి కాపులు ఈవేళ అనుభవిస్తున్నటువంటి రాజకీయ, ఉద్యోగ, విద్య, ఉపాధికి సంబంధించినటువంటి అత్యున్నత స్థితి ఏదైతే ఉందో దాని గొర్రె శ్రీరాములు నాయుడు గారి పునాది చాలా బలమైన పునాది వేశారు. అలాగే కాళింగులు కూడా శ్రీకాకుళం వెళితే వాళ్ళు ఇవాళ బొడ్డేపల్లి రాజగోపాలరావు నిర్ణయాత్మక శక్తిగా వాళ్ళు అవతరించారు. అంటే మీరు అన్నదాన్ని నేను పొడిగింపు ఏంటంటే నాకు శివశంకర్ గారు వ్యక్తిగతంగా చెప్పిన మాటే. అవును, మీ గోదావరి జిల్లా కాపులు కూడా నేను అడిగానయా, మీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కాపులు కదా, సో మీరు రాలేదు, ఆ రోజు ఇంక్లూడ్ చేసుకుంటే యూ హ్యావ్ టు గెట్ ది ఇది అన్నారు. అది మీరు చెప్పింది వాస్తవం. నేను అంత లోన్ అడిగారు భార్య చెప్పారు. అంటే ఆనందబాబు గారు అడ్వకేట్ నేను అడిగాను, ఇందులో సంభవం వాళ్ళందరూ పెద్ద రెస్పాండ్ కాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే నేను దాంట్లోకి వెళ్ళలేదు. ఇది ఈ రకంగా జరిగితే నేనేమంటానంటే అనుకోకుండా దీని ముగింపు అనుకోకుండా ఏంటంటే 1902లో షాహు మహారాజ్ గారు ఇచ్చిన, 1951లో పెరియార్ రామస్వామి నాయక్ గారు భారతదేశ వ్యాప్తంగా ఇచ్చిన, లేకపోతే రేపు మొన్న 1972లో పి శివశంకర్ ద్వారా వచ్చిన, ఇవన్నీ కూడా తెలియకుండా అన్నింటికన్నా ఇంకోటి ఏంటంటే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 1994లో మీకు తెలుసు కాపు ఉద్యమం అని చెప్పి ఒక ఉధృతంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. దానికి సారథ్యం చాలామంది ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలామంది కాపులు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చేసిన
దాని ప్రధాన కర్త కర్మ క్రియగా ముద్రగడ పద్మనాభం గారు ఉండి ఆయన ఆమరణ దీక్ష తీసుకెళ్ళి ఒక టెన్షన్ క్రియేట్ చేస్తే అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన కూడా కొంచెం ఆలోచన చేసి జీవో నెంబర్ 30 అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. ఆ జీవో నెంబర్ 30లో ఏం చేశారంటే ఓ 14 కులాలని బీసీలుగా అనౌన్స్ చేస్తూ ఒక కమిషను వేసి ఆ కమిషన్ రికమెండేషన్స్ తీసుకుని ఎంత శాతం రిజర్వేషన్స్ ఈ కులాలకు ఇవ్వాలి, ఏ కేటగిరీలో పెట్టాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలనేది కమిషన్ రిపోర్ట్ ఆధారం చేద్దామని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 30. ఆ 30 జీవోలో అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఒకసారి వెనక్కి వెళ్తే ఫస్ట్ టైము భారతదేశంలో ఈ కాకా కేల్కర్ అని చెప్పేసి మొదటి నేషనల్ బీసీ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ జరిగింది. ఆ కేల్కర్ గారు ఏం చేశారంటే ఆయన 1953లో ఆయన అపాయింట్ చేస్తే 55 ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ క్యాస్ట్ బేస్డ్గా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తూ ఒకటిని అరౌండ్ 3000 ఆర్డు కులాలు 2800 ఎన్నో కులాలను వారు ఐడెంటిఫై చేస్తూ ఇస్తే ఆయన దాన్ని ఏమంటాం ఇంటెన్సివ్గా చేయకుండా ఎక్స్టెన్సివ్గా అలా చూస్ చేయడం వల్ల ఆ రిపోర్ట్ అంత బాగలేదని చెప్పేస్తుంది. దాన్ని అమలు చేయకపోతే జరిగేది ఏంటంటే తర్వాత చాలా ఏ స్టేట్లో ఆ స్టేట్లో రిజర్వేషన్ నుంచి రకరకాలుగా చేసుకున్నా సెంట్రల్లో వచ్చేటప్పటికి ఒక కూలంకుషమైన అధ్యయనం ఏం జరగల. అప్పుడు 1980లో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఏమైందంటే దాంట్లో బీపీ మండల్ని చేసినప్పుడు అది 1979లో అపాయింట్ చేశారు. అది ఆ బీపీ మండలం మన మొరార్జీ దేశ్ గారు పిఎం గుండగా అపాయింట్ జరిగింది. ఆయన కొంచెం బాగా అధ్యయనం చేసి కొంచెం సైంటిఫిక్గా అధ్యయనం చేసి అంతకుముందు క్యాస్ట్ బేస్డ్గా చేస్తే క్యాస్ట్ బేస్డ్ కాకుండా క్యాస్ట్తో పాటు ఎకానమీ, సోషల్ స్టేటస్, వాళ్ళ ఆక్యుపేషను, వాళ్ళ లివింగ్ స్టైల్ ఇవన్నీ పరిగణలో తీసుకుని ఆయన సైంటిఫిక్గా కొంత స్టడీ చేసి 1990లో 1980లోనే ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ రిపోర్ట్ని పక్కన పెట్టి 1990లో విపి సింగ్ గారు పిఎంగా ఉండగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మనందరూ తెలుసు మండల యాజిటేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్త ఉద్యమాలు జరిగినాయి. ఆయన కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో చాలా రికమెండేషన్ చేసి అంటే బీసీని ఎలా చేయాలి, ఏ కేటగిరీలో చేస్తే బాగుంటుంది, సైంటిఫిక్ ఎలా చేయాలని చెప్తూ 27% నేషనల్లో సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని పోస్టులను ఎడ్యుకేషన్స్లో రిజర్వేషన్ చెప్పారు. అది అమలు చేస్తూ వచ్చారు. అప్పుడు ఆ 1990 రికమెండేషన్స్ సంబంధించి ఈ మధ్యలో ఈ బీపీ మండల్ కమిషన్ మీద అప్పుడు కూడా చాలామంది సుప్రీంకోర్టు దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్ ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అదో ల్యాండ్ మార్క్, ఇప్పటికి కూడా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అదే. దానిలో ఏం చెప్పారంటే జడ్జెస్ మండల్ కమిషన్ రిపోర్ట్ని అప్హోల్డ్ చేస్తూ కొన్ని రికమెండేషన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే 50% సీలింగ్ పెట్టి మండల్ కమిషన్ క్రీమీ లేయర్ కూడా మండల్ కమిషన్లో పెట్టి ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు క్రీమీ లేయర్ అనేది. అంటే అది అంత బాగా అమలు చేయట్లేదేమో. క్రీమీ లేయర్ అప్పుడు పెట్టింది. ఇలా క్రీమీ లేయరు 50% ఎక్సీడ్ చేయకుండా ఉండటం, ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి దీన్ని సైంటిఫిక్గా ఎప్పుడు నిరంతరం జరగాలి. అలాగే ఎవరిని ఏ కులాన్ని బీసీలో పెట్టాలి అంటే అర్హులైన బీసీ లిస్టులో పెట్టడం, అర్హత లేని వాళ్ళని బీసీ లిస్టులో తీయడం, రెండింటి కూడా నిరంతరంగా దాని మీద స్టడీ జరుగుతుండాలని చెప్పి ఎవ్రీ 10 yearsకి దాని మీద రివ్యూలు జరుగుతుండాలని చెప్పేసి సుప్రీంకోర్టు దానిలో క్లియర్గా చెప్పిన కారణంగా 1993లో నేషనల్ యాక్ట్ ఒకటి చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ కమిషన్ యాక్ట్ అని ఒకటి చేశారు. దాని ప్రకారం 1993లో నేషనల్లో బ్యాక్వర్డ్ కమిషన్ పర్మనెంట్ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక చైర్మన్, మెంబర్స్ అందరూ తీసుకొస్తున్నారు. అలాగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసి ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి యాక్ట్లు చేసుకోమని చెప్పడం వల్ల యాక్ట్ 20 of 1993 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే అది యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమంలోకి వచ్చారని చెప్తారు. ఎందుకంటే టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు, సలాది స్వామినాయుడు గారు, ఆకుల రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఉండి చేసుకుని అంటే దానికి మీకు తెలిసిన అంశం త్రిమూర్తులు గారు కూడా అదే ఆ వేదిక మీదకి అంటే అదే యాక్చువల్గా దీనికి ఉద్యమం నేపథ్యం లెక్కేసుకుంటే అంటే అది లెంత్ అవుతుంది, దానిలోకి వెళ్ళలేదు. ఆ ఉద్యమాన్ని మనం లెక్కేసుకుంటే విషయం ఏంటంటే 1993లో విజయభాస్కర్ రెడ్డి గారు రావులపల్లిలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని
నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ కాపు నాయకులు మీరు ఏదైతే పేరు చెప్పారో సాలద స్వామినాయుడు గారు కానీ, నల్లా సూర్యచంద్రరావు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, ఈ తోట తిమ్మతులు, ఇటువంటి వాళ్ళు అందరూ కలిపి వాళ్ళు దాన్ని ఉద్యమంగా కూడా అనుకోలేదు. కానీ నిరసన తెలియజేయడానికి అక్కడ ఈ ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ అదేదో గొడవ గడబెట్టి చేయడానికి కాపులందరూ, కోనసీమ కాపులందరూ జమ్ముకూడి పెద్ద అడవడి చేస్తారని చెప్పడంతో పోలీసు వారు ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా యాక్ట్ చేసి వీళ్ళ రక్తాలు వచ్చేదాకా అక్కడ పెట్టి కొట్టడం జరిగింది ఆ మీటింగ్లో. దాన్ని పరామర్శించడానికి ఎమ్మెల్యేగా ఉన్న ముద్రగడ పద్మనాభరావు రావడం జరిగి ఆయన కొంచెం ఆవేదన చెంది ఇలా జరగడం కరెక్ట్ కాదు, ఇదంతా ఏంటని చెప్పేసి దాన్ని నేను అవసరమైతే నేను రిజైన్ చేస్తాను, రిజైన్ చేసి నేను కాపులు న్యాయం చేసేదని పోరాడతానని ఆయన తీసుకోవడం జరిగింది. మీరు చెప్పినట్టే ఆ మాదిరి ఆయన దాంట్లో అప్పుడు జక్కపూడి రామ్మోహన్ గారు కూడా వచ్చారు. ఆయన కొంత చేశారు కానీ ఆయన అంత ఛాలెంజ్ చేసుకుని నిలబడలేదు. ఈయన నిలబడి దాన్ని వారు ఎప్పుడైతే ఆయన పెర్సెంట్ వచ్చారో ఆ పెర్సెంట్ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఏది పేరు ఈ పేర్లందరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేశారు. మిగిలిన కాపు ఉన్న నాయకులందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ ఉద్యమం ఊహించినంత పెద్ద ఉద్యమం అయింది. పద్మనాభం గారు ఒక పెద్ద ఉద్యమ నేత అని నిరూపణ చేసుకుని అదో ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడే ఆ మార్క్ అది. ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే 93లో యాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశారంటే పుట్టుస్వామి కమిషన్ వేసి ఆ పుట్టుస్వామి కమిషన్నే రికమెండేషన్స్ ఇంటర్మ్ రికమెండేషన్ కూడా ఏమన్నా అడిగితే ఆయన నేను వెంటనే ఇవ్వలేను అన్నాడు. ఆ 1994 వేసిన పుట్టుస్వామి కమిషను 2003 వరకు కూడా కంటిన్యూ అయింది. అయితే ఆయన ఇంటర్వ్యూ రిపోర్ట్ బ్లూ బుక్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్తారు. అది ఎక్కడా కూడా ప్రభుత్వం దాన్ని బయటికి పెట్టలేదు. దానిని ఇరువురు మాత్రమే ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇరువురు మాత్రం జస్టిస్ పుట్టుస్వామి గారి నివాసానికి బెంగళూరుకు వెళ్ళి ఇద్దరు మాత్రమే దానిలో ఉన్న ఏదో కొన్ని అంశాలైనా తెలియజేయమని విజ్ఞప్తి చేస్తే అనంతపురానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బుట్టా గోపాలకృష్ణ గారు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారు, కడప ఎస్ వెంకటేశ్వరరావు మీరా వెంకటరావుతో బాగా కలిపి అవును వాళ్ళిద్దరు కూడా చాలా కాలం మన మీరు చెప్పిన డాక్టర్ వెంకటేశ్వర అయితే కాపు చైర్మన్ గా కూడా ఉన్నాడు, కన్వీనర్ గా ఉన్నాడు. అలాగే మన గోపాలకృష్ణ చాలా పెద్ద మనిషి, ఆయన బతుకున్నంతకాలం నిరంతరం ఏదో చేయాలి. 94 సంవత్సరాలు జీవించి జీవిత పర్యంతము పోరాడుతున్నారు. చాలా సాఫ్ట్ మ్యాన్ కూడా ఆయన మనిషి, చాలా లలితంగాను చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. పుట్టుస్వామి కమిషన్ ఎవరు అసలు చూడలేదు అసలు. అంతే నేను చదివిన బ్లూ బుక్ అనేది ఆయన చేశాడు, ఆన్లైన్ ఉందని రాసాడు. అందులోను జస్టిస్ మురళీధరరావు కమిషన్ ఒకటి అది చెప్తాం. దాల సుబ్రహ్మణ్యం అందులోకి వస్తున్నాం. అదే 94కి అయింది. ఇప్పుడు స్వామి కమిషన్ తర్వాత 82లో మురళీధరరావు కమిషన్ వేశారు. తర్వాత 2006లోనేమో దాల సుబ్రహ్మణ్యం కమిషన్ వేశారు. తర్వాత 2017లోనేమో మంజునాథ కమిషన్ వేశారు. మంజునాథ కమిషన్ సంబంధించి జియో 45 జియో 60 వచ్చినాయి. అంటే పుట్టుస్వామి కమిషన్ తర్వాత మనకు మళ్ళీ కనిపించేది మంజునాథ కమిషనే. మధ్యలో అదే మురళీధరరావు వేసినా దాన్ని ఇంప్లిమెంట్ సింగిల్ మ్యాన్ అంటే దాల సుబ్రహ్మణ్యం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మనకి జియో 30లో ఉన్నది కాపులు మానేసి మిగిలిన కులాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అది అక్కడికే వస్తున్నాం. అక్కడ 14 కులాల్లో ఒక తెలగ కాపు బలిజ ఒంటరి మానేసి మిగిలిన 9 కులాలనే అందరూ ఇంక్లూడ్ చేశారు. 10వ ముస్లిమ్స్నేమో జియో 33 కింద 2004లోనే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశారు. అది 5% 4% ఇచ్చారు. ముందు 5% జియో ఇచ్చారు, తర్వాత అది నిలవగా 50% కాదు 4% చేశారు. 4% అంతవరకు. సార్ ఇప్పుడు నాకు ఒక సందేహం ప్రకాష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇవాళ ఈ రిజర్వేషన్లు వాటి ఫలాలు ఏవైతే ప్రతిఫలాలు ఉన్నాయో వాటిని అనుభవిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వెనుకబడిన తరగతులు, పేర్లు అనవసరం, వెనుకబడిన తరగతులు ఈ సామాజిక వర్గాన్ని శత్రువులాగా చూసేటటువంటి ఒక దుస్థితి ఉంది. వీళ్ళు వెనుకబడిన తరగతులలో చేర్చమని దశాబ్దాల తరబడి ఉద్యమిస్తున్నారు. వీళ్ళు వెనుకబడిన తరగతులలో వీళ్ళను కూడా చేరిస్తే గీరిస్తే మా అవకాశాలకు ఏమైనా గండి కొడతారు. ఇప్పుడు ఈ కమిషన్ల సంగతి ఏంటి? కమిషన్లు వేశారు, కమిషన్లు నివేదికలు అందించారు, ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? అదే అంటే ఇప్పుడు దీనికి ఎలా ఉంటుందంటేనంటే ప్రభుత్వ పరంగా తీసుకునే ప్రతి చర్యకి కూడా ప్రతి చర్యలు కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. కాపుస్ రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యాబలం ఉన్న కమ్యూనిటీ. తర్వాత వాళ్ళు కొంచెం తెలియకుండానే అన్ని విషయాల్లోనూ ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, ఇన్వాల్వ్ అయ్యి మనస్తత్వం ఉన్నవాడు. ఆ మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొంచెం తొందరగానే మనం ఇందుకు ఆ రిజల్ట్ ఓరియంటేషన్ తొందరగా రావాలి ఆ ప్రయత్నం. అంతే బ్యాడ్ ఇంటెన్షన్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, నేను సాగరం అని చెప్తాను, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు
రెస్క్యూకి వచ్చేది ఎప్పుడు కూడా కాపు కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు వెన్ కంపేర్ టు ఆల్ అదర్ క్యాస్ట్. అలాగే గొడవ జరిగినప్పుడు కూడా ముందుకు వచ్చేది అంటే వీళ్ళకి తెలియకుండానే ఏదైనా ఎదుర్కోవాలనే మనస్తత్వం ఉన్న మనుషులు. అది సోషల్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువ ఉంది. మీకు చెప్తున్నాను, ఇప్పుడు మనం చెప్పాము ఒక 3-4 పేర్లు టచ్ చేసాం. అందులో చాలామంది నాయకులు గౌరవ మర్యాదలు పొందుతున్న చాలామంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళెవరో కూడా ఈ పాయింట్లో లేరు కదా. మరి ఇప్పుడు ఈ కాపులే కదా వీళ్ళంతా ఇన్ని బాధ్యత తీసుకున్నదే. పెరియార్ రామస్వామి నాయకర్ కానివ్వండి, సాహు మహారాజ్ కానివ్వండి, మేము ముందర పద్మనాభం కానివ్వండి, లేకపోతే పి శివశంకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ సమయాన్ని కానీ శక్తిని కానీ ఎంతో సొసైటీ కోసం ఎంతో కొంత భాగాన్ని వాళ్ళ వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు ఈ నేను చెప్పిన పేర్లు ఎవరికి కూడా వ్యక్తిగతంగా లాభం లేదు. అస్సలు లాభం లేదు వాళ్ళకి. పోనీ వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ కుటుంబాలకు కూడా లాభం లేదు. ఇప్పుడు చెప్పిందన్నారు అది సరే. ఇప్పుడు ఇందులో కమిషన్స్ వచ్చేసరికి ఏముందంటే అనంతరామన్ కమిషన్ అప్లై చేసింది కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంప్లిమెంట్ చేసింది. సో కమిషన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అంటూ ఏమీ లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. గవర్నమెంట్ పాలసీల్లో ఉంటాయి. ఆ అనంతరామన్ కమిషన్ జరిగిన తర్వాత యాక్ట్ 93 అదే మనం యాక్ట్ 20/93 ప్రకారంగా రివ్యూ చేయడం కోసం 1982లో ఎన్ మురళీధరరావు కమిషనర్ ఒకటి వేశారు. అది సింగిల్ పర్సనల్ కమిషనర్, దానికి బాడీ అంతా లేదు. వేస్తే అప్పుడు ఏంటంటే అతను ఏదో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు, అది బుట్టదాఖలు చేశారు. ఎందుకంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేవు అని చెప్పేసి ఆయన అంత షార్ట్ టైమ్గా ఆయన వితౌట్ ఎక్స్టెన్సివ్ స్టడీ అని ఇచ్చారు కాబట్టి అది తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. 82 తర్వాత ఈ ఉద్యమాలు దృష్టిలో పెట్టుకుని మన పుట్స్వామి కమిషన్ కానీ తర్వాత జరిగింది ఏంటంటే 2004లో ముఖ్యమంత్రిగా మన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా పుట్స్వామి గారి కంటిన్యూ అయ్యాడు కమిషన్ చైర్మన్గా. రాజశేఖర గారు రాగానే దాలవ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి జస్టిస్ దాలవ సుబ్రహ్మణ్యం గారితో కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. విత్ మెంబర్స్ అంతా చేశారు. దాలవ సుబ్రహ్మణ్యం గారు 2006-07 చాలా జిల్లాల్లో కానీ లేకపోతే కొన్ని హైదరాబాద్లో మెయిన్ ప్లేసెస్లో పబ్లిక్ హీరింగ్ పెట్టి ఆయన ఒక సైంటిఫిక్గా స్టడీ చేసి కొన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో సుమారుగా 7-8 కులాలని ఏదైతే ఇందులో గమ్మత్తు మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే 30 జీవో ఏదైతే ఉందో 1994 30 జీవో ఉందో ఆ జీవోలో కులాలనే మాత్రమే ఆయన స్టడీ చేసి కాపు తెలుగు బలిజా ఉంటారు పక్కన పెట్టి, మళ్ళీ మిగిలిన కులాల్లో చాలా కులాలనే ఆయన రికమెండ్ చేస్తూ ఆ జీవోని బేస్ చేసుకుని మళ్ళీ మీరు ఆ రికమెండేషన్ చదివితే అర్థమవుతుంది. జీవో 30లో ఉన్న కులాన్ని ఎత్తుకుని ఆయన రాశారంటే జీవో 30ని ప్రభుత్వం పరిగణలో తీసుకున్నట్టే కదా. మరి పరిగణలో తీసుకుంటే కాపు తెలుగు బలిజలు కూడా అప్పటికి ఇచ్చి ఉండాలి కదా. దురదృష్టం అది ఏంటంటే పెద్ద కమ్యూనిటీ అవడం వల్ల ఇవన్నీ ఇంప్లికేషన్స్ ఎక్కువ ఆలోచించేస్తే స్టడీగా జరిగేది ఊహించుకుని ఏదో జరిగిపోద్దని ఊహించుకుని చేసిన వల్ల కాపుల నష్టం జరుగుతుంది స్టేట్ వైడ్. ఆ దాల సుబ్రహ్మణ్యంలో ఈ 30 జీవోల్లో చాలా కులాన్ని ఆయన టైంలో జీవోల రూపంలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, మన రోసయ్య గారి హయాంలో కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఆల్మోస్ట్ అన్ని కులాలను తీసుకున్నారు. ఇందులో ఒక టిక్లింగ్ పాయింట్ ఏంటంటే అంటే ముస్లిమ్స్ అర్హులా కాదని నేను కామెంట్ అర్హులై గ్యారంటీగా రిజర్వేషన్స్కి అనుకోండి. రాజశేఖర గారు వాళ్ళు ఎప్పుడూ అడిగిందే లేదు, పెద్ద ఉద్యమం చేసిందే లేదు. 2004లో జియో నెంబర్ 33 అని చెప్పేసి 2004 ఆయన సీఎం అవ్వగానే ముస్లింకి సంబంధించి 5% రిజర్వేషన్ ఇస్తూ ఈ కేటగిరీగా అప్పుడు పెద్ద స్టడీ లేదు, సైంటిఫిక్ స్టడీ లేదు, లేదా దాని మీద ఏమీ ఇది లేదు. 5% రిజర్వేషన్ ముస్లిమ్స్కి, అన్ని కమ్యూనిటీ ముస్లిమ్స్ కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అది జియో నెంబర్ 33 ఇది. ఇప్పుడు మనం అక్కడ దాన్ని బేస్గా చూసుకున్నట్టయితే కనుక మళ్ళీ 5% అయితే 50% సీలింగ్ దాటిపోతుంది. అప్పటికి ఆల్రెడీ 46% ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్స్ ఉన్నాయి వివిధ గ్రూపులకి. అది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉంటే ఈ 5% 51 అవుతుంది కాబట్టి 1% తగ్గించి 4%. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేశారు, హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసి గవర్నమెంట్ చేసి ఇప్పుడు స్టే మీద స్టిల్ ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ 5% రిజర్వేషన్ జరుగుతున్నాయి. సో కమిషన్స్ ఇచ్చిన రిపోర్ట్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది లేదు. ప్రభుత్వం చేసినప్పుడు కోర్టు ఎంతసేపు ఏం చెబుతుందో అది చట్టపరంగా చేశారు లేదా లీగల్ వ్యాలిటీ ఉందో లేదు చూసి దాంట్లో ఎమోషన్ని కోర్టు తీసుకోదు కాబట్టి అలా జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అది అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ అగైన్ 2015-16లో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ ఉద్యమం కాపు గర్జనను పెట్టుకుని
31/1 2016లో తునిలో పెద్ద మీటింగ్ పెట్టడం, అదంతా పెద్ద ఇది జరిగి అది మరి సెన్సేషనల్గా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడి మంజునాథ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ వేశారు. దాంట్లో 3 మెంబర్స్ మంజునాథ చైర్మన్గా పెట్టి వేశారు. అది 2016లో వేశారు. 16లో వేసినప్పుడు ఏమైందంటే దానికి కూడా ఫలితం ఏంటంటే ఆ ఉద్యమం ఫలితమే గ్యారంటీగా. ఆ ఉద్యమం నా వ్యక్తిగతంగా నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే పద్మనాభం గారిని ఉద్యమంలో మోటివేట్ చేయడంలో, ఉద్యమంలో రావడానికి ఒక ప్రధాన కారకుడు నేను ప్రధాన కారణం. ఆల్మోస్ట్ ఒక 15-20 సార్లు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి నేను పర్సనల్గా కిర్లంపూడి వెళ్ళి వారితో అనేక సార్లు కూర్చుని గంటల మాట్లాడి వేసి వారిని కన్విన్స్ చేసి ఈ ఉద్యమం మీ వల్ల అవుద్దంటే మనం మళ్ళీ కాపులకు న్యాయం చేసినట్టు అవుద్ది, తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం, మీ వల్ల సక్సెస్ అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు రాగానే మనం లేని కోరిక కోరట్లేదు, ఇది చాలాసార్లు జరిగింది, 30 మీ ద్వారా వచ్చింది కానీ అది ఇంప్రూవ్మెంట్ కాలేదు, కారణాలు ఏమైనాను మళ్ళీ మీరు దాన్ని వదిలేశారని చెప్పేసి మనోడు కూడా చాలామంది ఫీల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను రాగానే కాపులకు సంబంధించి ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. 2004లో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది, 2009లో పెట్టింది, అది ఇంప్రూవ్మెంట్ చేయలేదు. ఇలాగే నడిచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం చేస్తే బాగుంటుంది, మీ నాయకత్వం జరుగుతుంది. ఐ మోటివేటెడ్ హిమ్, ఐ కన్విన్స్డ్ హిమ్. దాంట్లో నేను సగర్వంగా చెప్పుకోను, నా పాత్ర చాలా ఎక్కువ ఉంది. రెండో ఉద్యమం రావడంలో, మొదటి ఉద్యమం మీరు ఇందాక చెప్పిన పేర్లు ఎలా అయితే ఉన్నారో, రెండో ఉద్యమంలో నేను ప్రధాన పాత్ర పోషించారు. చివరి దాకా కూడా ఉన్నారు, కొనసాగించారు. దానికి సంబంధించి రియల్గా నేను ఒక మాట మాత్రం సగర్వం చెప్పగలను. పద్మనాభం ఈజ్ గ్రేట్ యాజిటేటర్. ఆయన రాజకీయ నాయకుడా, కుల నాయకుడా అని ఐఎమ్ నాట్ కామెంటింగ్. ఆయన వ్యక్తిగత తీసుకున్న నిర్ణయాలు కులానికి వచ్చిన నష్టం లేదు, ఆయన ఎక్కువ నష్టపోయాడు. అది ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట నేను చెప్పాల్సి చెప్తాను. కానీ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడున్న వాళ్ళు చూస్తే అంత గొప్ప యాజిటేటర్ లేడు. నేను దగ్గరగా చూశాను, పెద్ద ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు ఆయన. ఈ ఉద్యమం జరిగిన వెంటనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందు 500 కోట్లని తర్వాత 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి కాపు కార్పొరేషన్, అప్పుడు చాలా వర్క్ కూడా జరిగింది. ఈ మంజునాథ కమిషన్ కూడా టైం ఫ్రేమ్లోనే ఆయన 6 నెలలు చేద్దాం, 1 ఇయర్లోనే 2016 నుంచి అయితే 17లోనే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అది మనం కూడా వారి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అమలు చేయకపోయినా అది వేరే విషయం, ఒక పెద్ద ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నాలు ఏం చేశారంటే కాపులకు 5% రిజర్వేషన్స్ ఇస్తూ 5F కేటగిరీగా బీసీ F కేటగిరీగా అనౌన్స్ చేస్తూ ఆయన బిల్ చేశారు. బిల్ నెంబర్ 33/2017, 33/2017. అయితే అది 50% సీలింగ్ దాటుతుందనే భావంతో యాక్చువల్లీ నేను అమలు చేస్తే ఏమో తర్వాత చూడాల్సి వచ్చేది. అమలు చేయకుండా ఏం చేశారంటే ప్రెసిడెంటల్ అసెంట్ కోసం 9th షెడ్యూల్లో పెట్టడం కోసం సెంట్రల్ పంపడం జరిగింది. అది పక్కుండిపోయింది. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే ఈ పరిణామాల్లో కాపుల అంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందా అని దృష్టిలో పెట్టుకుని 2019లో సెంట్రల్ గవర్నమెంట్ 103 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపుల యొక్క ఆలోచన ఆయన మనసులో పెట్టుకుని మనం 5F కేటగిరీ 5% పక్కన ఉంది కాబట్టి అది ఇప్పుడు అమలు అవుతుంది ఇంకా తెలియదు కాబట్టి అది అమలు అయ్యే వరకైనా సరే కాపులు న్యాయం చేద్దాం సదుద్దేశంతోనే ఆయన ఈడబ్ల్యూఎస్లో 5% పర్టికులర్ కాపుల కోసం కేటాయించడం జరిగింది. కేటాయించి ఆయన యాక్ట్ 14/2019 చేశారు. యాక్ట్ 14/2019 చేసి దాన్ని గజెట్ పబ్లికేషన్ చేసి దానికి సంబంధించి జియో 45 అనేది ఒక జియో 45/2019 ఇచ్చారు. అది 8/3/2019 నుంచి అమలు అవుతూ జియో 45 ఇవ్వడం జరిగింది, అమలు చేస్తూ. దురదృష్టం ఏంటంటే అదే ఇయర్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్ నోటిఫికేషన్. అది అమలు కాలా, జియో అయితే ఇచ్చేశారు అంటే అమలు చేసినట్టే అది. అయితే మరి తర్వాత వచ్చిన గవర్నమెంట్, సక్సెసివ్ గవర్నమెంట్, మరి ఆయన మనసులో ఏముందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు సంబంధించి రిజర్వేషన్ ఆ పరిధిలో లేదన్నాడు ఆయన అంతకుముందు ఈస్ట్ గోదావరిలో. అంటూ ఏమన్నాడంటే నేను 1000 కాదు 2000 కోట్లు ఇస్తాను, కాపులకు సంబంధించి ఏం కాదు అని చేయగలుగుతాను, నా పరిధిలో ఉన్నది అడగంటే అది నా పరిధిలో లేదన్నారు. అది వాస్తవమైన మాట కాదు, అబద్ధం మాట అది. ఆ రోజు ఆయన ఎలక్షన్లో స్టంట్లో ఏదైనా చేసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫలితాలు ఇవ్వలేదనే కారణంగా కానీ లేకపోతే మారిన అంటే కాపుల వల్ల చంద్రబాబు నాయుడు గారు నష్టం జరిగిందనేది కరెక్ట్ కాదు. కాపులు 19 ఎలక్షన్లో టీడీపీకి వ్యతిరేకం చేసిన మాట వాస్తవం, కానీ కాపులే కాదు చాలా కష్టం వ్యతిరేకం చేశారు. చాలా మంది చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం కూడా ఓవరాల్గా వ్యతిరేకత వచ్చింది. అయితే కాపులు కూడా ఉన్నారు అందులో, 2019 అందులో కాపులు కూడా ఉన్నారు.
అయితే దురదృష్టం ఏంటంటే మేము కాపురీ చేసినప్పుడు కాపురీ వ్యతిరేకం చేసిన భావం కరెక్ట్ కాదు. అంటే పొలిటికల్గా ఏమనుకుంటారంటే షార్ట్ కమింగ్స్లో వీళ్ళు మనం లాభం చేసాము, మన లాభం మనం తోటి లేరు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. లాంగ్విటీ ఉండాలి. మనం ఇచ్చిందని నమ్మకం అనేది క్రియేట్ అవ్వాలి. అటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ. ప్రభుత్వం మీద కానీ నమ్మకం ఉంటేనే ప్రభుత్వాలు కంటిన్యూ అవుతాయి. ప్రజల మీద కూడా నమ్మకం ఉంచుకోవాలి. సో 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జియో 45 సర్పాటు చేస్తూ జియో 60 ఆఫ్ 2019 అని చెప్పేసి అదే సంవత్సరం డిసెంబర్లో జియో ఇచ్చారు. ఆ జియోలు ఏం చేశారంటే గతంలో ఇచ్చిన జియోల్ని రద్దు చేస్తూ ఈ 10% ఈడబ్ల్యూఎస్ ఏముందో అది యూనిఫామ్గా అన్ని కులాలకి అప్లై అవుతుందని జియో ఇచ్చారు. కానీ అమలు చేయకుండా తర్వాత 2 years తర్వాత అమలు చేశారు. సో మరి వారి మనసులో ఏముందో తెలియదు, అలా చేశారు. అయితే ఇక్కడ పెద్ద డిబేట్ జరుగుద్ది. ఇప్పుడు మీరు అన్న దానిలో ఈ కాపులు ఇంతమంది చేసినప్పుడు ఈ కాపుల రిజర్వేషన్ ఎందుకు డిలే అవుతుందని మీరు క్వశ్చన్ చేశారు. దానికి ఏమంటానంటే నేను ఓవరాల్ కాపు కమ్యూనిటీ ఈజ్ ది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కళ్ళ అభద్రత ఎలా ఉంటుందంటే ఎంత వీక్ పర్సన్ సరే మంది ఎక్కువ ఉన్నప్పుడు తెలియకుండా నువ్వు భయం ఉంటుంది. ఏమో వీళ్ళందరూ ఇది చేస్తే ఏంటనేది. అలాగే ఇందాక చాలాసార్లు రిపీట్ చేస్తూ చెప్తూ వచ్చాం. ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో ఈ రిజర్వేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజర్వేషన్ అనిపించడానికి ప్రధాన కారకులు ఎవరంటే కాపులే. అదే వీళ్ళు ఎందుకు ఈ సామాజిక శత్రువుగా చూస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఆధిపత్య కులాలు వేరు, అగ్ర కులాలు వేరు, రెండు వేరు. ఆధిపత్య కులాల యొక్క బలం తెలియక, ఆధిపత్యం అంటే ఫైనాన్షియల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ మెయిన్ రెండు. అదే మ్యాన్ పవర్ అనేది కింద కులాలు ఎక్కువ ఉంది. అవును. ఇప్పుడు ఎస్సీలు చాలా సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నారు, కాపులు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నారు. కానీ ఈ కులాలో ఆధిపత్యం తీసుకోపోవడానికి ఏంటంటే మ్యాన్ పవర్ పనిచేయదు. మనీ పవర్ అండ్ పొలిటికల్ పవర్, ఈ రెండు ఏ కులాల దగ్గరనే ఆ కులాలు ఏం చెప్తారంటే, సహజంగా ఏం చెప్తారంటే, ఒరే అబ్బాయి మీరు తక్కువ మంది ఉన్నారా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మాకేం పర్వాలేదు, మేము మేడల్లో ఉంటాం, మా మేడలన్నీ కోటలుగా కట్టుకున్నాం, మీరు వాళ్ళ గుడిసెల్లో పక్కపక్కన ఉంటారు, రేపొద్దున ఏం జరిగిందనుకో మీరు అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ వచ్చినప్పుడు, ఇంకో అసలు విషయం ఏంటంటే ఈ విషయాలన్నీ తెలియకపోవడం కూడా కారణం. ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ ఆ విషయాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు కాపులకి దళితులకి సంబంధించి మనం లెక్కేసుకుంటే వారు వెరీ థ్యాంక్ఫుల్ టు దళిత్స్. కాపులకి దళితులు థ్యాంక్ఫుల్ అని చెప్పట్లా, కాపులు దళితులు థ్యాంక్ఫుల్. ఎలా థ్యాంక్ఫుల్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాపులకు సంబంధించి ఆయన సపోర్ట్ చేశారు, కేవీ రెడ్డి నాయుడు గారిని సపోర్ట్ చేశారు, పెరియర్ రామస్వామి గారితో కలిసి పనిచేశాడు ఆయన. కాబట్టి ఈ కాపులకి మనం వాడితో దగ్గర ఉన్నదే. ఇంత రిజర్వేషన్ సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుకొని రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఎన్నో ప్రయత్నాలు జరిగినా కాపులకి వాళ్ళు చేసింది ఏం లేదు కదా, అంటే రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు కదా. అవును. దామోదర సంజీవి గారైన ఆయన దళిత ముఖ్యమంత్రి అని చెప్పడానికి నేను ఒప్పుకోను. కానీ ఒక గొప్ప ముఖ్యమంత్రి టైంలో, దార్శనికుడు, ఒక గొప్ప ముఖ్యమంత్రి టైంలో కాపులకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఈ హ్యాపెన్ టు బి దళిత్. సో మనం అవునన్నా కాదన్నా దళితులతో అత్యంత సన్నిహితంగా ఉండే కమ్యూనిటీ ఏదంటే కాపులు మాత్రమే. దురదృష్టం ఏంటంటే ఈ రెండు కులాలు కలిసి ఒక చోట పనిచేస్తూ ఉంటారు. ఈ కాపుడేమో నేను అగ్రవరం తిరిగి అనుకుంటుంటాడు, దళితుడే ఉంటాను నేను మొగుడిపేట ఇద్దరు సంపాదించిన, కాపుడు ఒకటే కూలి పనికి వస్తాడు, ఆడో సత్తుగిరిలో వస్తాడు, నేనేమో ఇత్తడిగిరిలో వస్తున్నాను, ఆడు నాకన్నా పోజ్ ఏంటి అనేది ఒక చిన్న కాంట్రవర్సీ ఉండొచ్చు. వర్క్ ప్లేస్లో అందరూ సమానం అనుకున్నాడ సోషల్ హైరార్కీలో, అంటే మన దురదృష్టం ఏంటంటే సొసైటీలో దురదృష్టం ఏంటంటే సోషల్ హైరార్కీ కిల్లింగ్ ది ఇండియన్ సొసైటీ. ఇప్పుడు అతను నేను ఒకటే పని చేస్తున్నప్పుడు నా ఆధిపత్యం ఎందుకు ఉంటుంది, అది మనం కూడా అర్థం చేసుకోవాలి. కమ్యూనిటీ కొంచెం బ్రాడ్గా వెళ్ళినప్పుడు ఎస్ అది మన సోదరుడు తెల్లాలైతే ఈ రెండు కమ్యూనిటీలే కలిసి ఉంటాయి. ఎందుకు కలిసి ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల విస్తరించున్న కులాలు రెండు కులాలు. ఒకటి దళితులు, మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చూడండి, రెండు కాపులు. పేర్లు తీసేయండి, పేర్లు అనేది బలిజీలతోటి. అప్పుడు మీరు ఏదో బలిజీలు అంటే రాయలసీమ కాదు బలిజీలు, మేము బలిజులు. అంటే మా నాన్నమ్మ గారు మండ ఇంటి పేరు వాళ్ళ బలిజులు, మా అమ్మమ్మ తాతగారు తోటోళ్ళు వాళ్ళేమో తెలగాలు. సో మేము తెలంగాణ రాసుకుంటాం, ఆరేటిది మేము తెలంగాణ రాసుకుంటాం, శాఖాపరమైన భేదం. సో బలిజ అనేది ఇక్కడ ఉంది కదా, బలిజలు రాయలసీమ వేరు అని అంటే అలా కాదు. ఇతర కులాలు చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారంటే కాపు తెలగ బలిజ అంటారు, కులాలు అంటారు. వాళ్ళేంటి అదంతా ఒకే కులం, కులాలు కాదు అది కాదు, వాళ్ళు విభజించి పాలించడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నేను చూస్తున్నాను రాయలసీమ మహాసభ బలిజ మహాజాన్ని, మరి బలిజమాన్ నేను విమర్శనే కదా, ఇప్పుడు నేను బలిజోడినే. నేను ఎవరో దీని గురించి చర్చ పెడితే నేను అన్నా ఓ పని చేద్దాం, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో బలిజలుగా పిలువబడుతున్న కాపులు అంతే. ఆంధ్ర ఏది మిగతా మొత్తం ఆంధ్ర ప్రాంతంలో
కాపులుగా పిలువబడుతున్న బలిజీలు అని అర్థం చేసుకోవాలి. క్యాస్ట్ అనేది చాలా చిత్రంగా ఉంటాయి సార్. ఇప్పుడు అంటే ఇది కొంచెం లెంత్ అని నేను చెప్తున్నాను. ఎలా అంటే పర్వాలేదు, ఇప్పుడు శెట్టి బలిజ అనేది మా గోదావరి జిల్లాలో దే బిలాంగ్స్ టు ట్యాపర్స్. 1921. అదే 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 దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా దే ఆర్ చెట్టు బలిజ. అది లచ్చన్ గారి టైంలో 5-6 కులాలుగా ఉండేది. ఇది 5-6 శాఖలుగా ఉండేది. యాత, శ్రీశైన, గవళ్ళ, ఈడిగా, ఇవి గీత ఇవి ఉంటే వీళ్ళందరినీ ఏం చేశారంటే ఇది ఇరాక్ పిలుచుకోవడానికి బాగాలేదు, పిలుచుకోవడానికి కూడా కొంచెం గౌరవంగా చెట్టు గాడుని పిలిచేవాళ్ళు వాళ్ళని. అదే అంతే కదా, చెట్టుగాడిని రమ్మని చెట్టుగాళ్ళనే అదే చెట్టుగాడు అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శెట్టి బలిజ అని చెప్పేసి రాయడంలో SETTA అని రాస్తున్నారు. అలాగే ఇప్పుడు మన రాయలసీమ మీరందరూ కూడాను అక్కడ శెట్టి బలిజ అంటే అక్కడ శెట్టి అంటే వ్యాపారం, మెయిన్ వ్యాపార. శెట్టి బలిజ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అండ్ ఆల్సో తమిళనాడు, కర్ణాటక వెళ్ళినా మీకు ఇంటి పేర్లలో శెట్టి శబ్దం కనిపించింది అనుకోండి. అవును, ఇప్పుడు ఏమిటి మా ఏరియా కూడా అక్కడ తిరుమల శెట్టి ఇవన్నీ ప్రపంచ దేశాలలో ఏదో ఒక దేశంతో వ్యాపారం చేసిన కుటుంబం. ఆ శెట్టి బలిజ అనేది వ్యాపారం ఓసి. బట్ గమ్మత్ ఏంటంటే రాయలసీమ రెడ్డి అనేది క్యాస్ట్ లేదు, రాయలసీమ రెడ్డి కాపని రాసుకుంటారు టైటిల్. రెడ్డి నాయుడు, చౌదరి, శాస్త్రి, శర్మ, రాజు దే ఆర్ టైటిల్స్, దే ఆర్ నాట్ క్యాస్ట్. కానీ క్యాస్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే యాదవ్, గౌడ్ ఆల్సో. ఇప్పుడు మనం చెప్పాలంటే సగర్వంగా చెప్పాలంటే మనం రెడ్డిస్కి ఆశ్రయించినట్టు లెక్క. ఇప్పుడు కాపు అని దే ఆర్ క్లియర్లీ రైటింగ్ యాజ్ కాపు. కాపు అయితే కాపు రెడ్డి అని రాసుకోండి. పంట 16 వర్గాలని అదే రెడ్లలో రకాలు, వడ్లలో రకాలు ఎంచడం కష్టం అంటారు. సామెత మాకు ఏది మొరుసు కాపు, మోటాటి కాపు, పంట కాపు, పాకనాటి కాపు, కొడితి కాపు, ఇవన్నీ రెడ్డి టైటిల్ ఉన్న వాళ్ళ శాఖలు. ఇవన్నీ శాఖలు. ఇప్పుడు ఇక్కడికి దురదృష్టం ఏంటంటే అక్కడేమో బలిజీలు వేరుగా చూస్తారు, రెడ్లు కాపులేమో మీరు రెడ్లు అనుకుంటారు. ఆడిది ఏడు వస్తారు శెట్టి బలిజీలు వచ్చేసరికి ఆ శెట్టి బలిజీలు మేము వేరు, మన BC రిజర్వేషన్ అంటారు. సో ఇప్పుడు మామూలుగా లెక్కత నేను ఏమంటానంటే ఇప్పుడు సపోజ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ మదనపల్లి టు బేవరం అనుకోండి, నేను శెట్టి బలిజ రాసి యూ కెన్ గెట్ BCPకి బీ సర్టిఫికేట్ అంటారు. అక్కడ తీసుకోవచ్చు కదా అంటాను. తీసుకోం కదా, అక్కడ దేనికి రిలేట్, ఏ క్లాన్కి రిలేట్ అవుతున్నావు అని కదా చూస్తారు అక్కడ. నేనేమంటా అంటే సార్ ఇప్పుడు ఇందులో కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే క్యాస్ట్ హైరార్కీ అనేది ఇండియన్ సొసైటీలో అబ్స్టాకిల్ ఫర్ ది. మొన్న మందకృష్ణమాది గారు మాట్లాడుతూ చక్కటి మాట అన్నాడు, మీరు సనాతన ధర్మం ఇంత గొప్ప ధర్మం అంటున్నారు కదా, ఎక్కడో పుట్టిన క్రిస్టియానిటీ ప్రపంచంతో వ్యాపించింది, ఎక్కడో పుట్టిన ముస్లిమ్స్ ప్రపంచంతో వ్యాపించారు ఇంక్లూడింగ్ ఇండియా. నువ్వు ఇంత కాంపాక్ట్ ఇండియాని అఖండ భారతాన్ని కలిపి కాపాడుకోలేకపోయావు. బయట పాకిస్తాన్ అయిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ కింద డివైడ్ అయిపోయింది, అలాగే కొన్ని పర్షియన్ కంట్రీస్ అయిపోయినాయి కదా. నీ గొప్పదనం ఏంటి? అసలు నువ్వు కులరహితమైన సమాజం ఎందుకు తీసుకురావు? ఈ క్యాస్ట్ హైరార్కీ అనేది గొడవంతాను. అది నాకు నిజంగా మంచి పాయింట్. అది మంచి పాయింట్ అయినప్పటికీ ప్రకాష్ గారు అందులో ఏంటంటే PV సునీల్ కుమార్ గారు మాట్లాడారు మొన్న. తర్వాత మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడుతున్నారు. సరే PV సునీల్ కుమార్ గారి మాటలు ఏంటి, మీరు ముఖ్యమంత్రులు అవ్వండి, మేము ఉప ముఖ్యమంత్రులు అవుతామనే మాట ఆయన వాడాడు. మందకృష్ణ మాదిక్ గారు మిరియాల వెంకట్రావు గారి స్ఫూర్తి చాలా ఉంది ఆయన మీద. అట్లాగే కాపునాడు ఉద్యమం ఏదైతే ఉందో 1988 జూలై 10, 26 డిసెంబర్ రంగా గారి అసాసినేషన్ తర్వాత జరిగినవి. ఇవన్నీ మందకృష్ణ మాదిక్ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించడానికి అది పునాదని నన్ను చాలా సభల్లో చెప్తారు మందకృష్ణ మాదిక్ గారు. ఇక్కడ కులరహిత సమాజము, కుల నిర్మూలన అనేటప్పటికి ఏంటంటే మరి రిజర్వేషన్స్ ఉంచాలా తీసేయాలన్నది కూడా పెద్ద స్టడీ అవుతుంది, పెద్ద స్టడీ కాదు. అంటే పబ్లిక్ ఒప్పుకోకపోయినా ఈ రోజుకి కులపరంగా రిజర్వేషన్ నడుతున్నాయి కదా. ఇవాళ మన గ్రామాలు వెళ్ళి చూడండి, ఏ కులమైనా ఆ కుల వృత్తి చేసి పరిస్థితి ఉందా? పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ బయటకు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఆ పాత కులాలకు సంబంధించి కొన్ని ఉన్న కులాలు మానేయండి, కొన్ని కులాలు చెప్దాం. ఇప్పుడు కుమ్మరి వ్యవస్థ లేదు, అలాగే కమ్మరి వ్యవస్థ లేదు, వడ్రింగ్ వ్యవస్థ మేదర్లు లేరు, అలాగే సగర వ్యవస్థ లేదు. ఇవన్నీ ఉప్పరంటే సగర అలా లెక్కేసుకుంటే అలాగే ఆ వృత్తులన్నీ పోయినాయి. సో రిజర్వేషన్ అనేది బ్యాక్వర్డ్నెస్ వల్ల ఇవ్వడం ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇవాళ మా ఊళ్ళో చెప్తున్నాను, బట్టలు ఉతికించుకోవాలంటే దే ఆర్ కమింగ్ టు టౌన్. ఊళ్ళో లేరు, ఊళ్ళో చాక లేరు. అలాగే బార్బర్ మన ఏమైనా చేయించుకోవాలనుకుంటే సెలూన్ కావాలంటే టౌన్కి రావాల్సి వస్తుంది.
సో మరి ఈ కుల వృత్తి అంటే కూడా ఇదివరకు మా ఊళ్ళో ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మీకు అంటే మాకు వడ్డనింగులు కానీ కంసాలు కానీ కుమ్మరి కానీ వీళ్ళందరూ అప్పుడు అవసరం ఉండేవాళ్ళు. ఆ కులాలు అవసరమైపోయింది. 18 నుంచి 21 కులాలతో గ్రామ వ్యవస్థ అనేది జరిగేది, నిర్మాణం జరిగేది. వాళ్ళ చేతి వృత్తులు చెప్పుకోవడానికి ఎవరు సిగ్గుపడేవారు కాదు. చాలా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించినటువంటి ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. సో కానీ ప్రభుత్వాలు ఏం చేస్తారు ఓటు బ్యాంక్ కోసం. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అవసరం ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, క్యాస్ట్. ఇప్పుడు ఇవాళ కాపుల కన్నా కూడా చాలా కులాలు, బ్యాక్వర్డ్ కులాలు, చాలా కులాలు చాలా ఆర్థికంగాను ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ చాలా బాగున్నారు, ఇంక్లూడింగ్ ఎస్సీస్ విద్య వల్లే. కానీ సోషల్లో వచ్చేటప్పటికి కాపులు తెలియకుండానే ఇలా కాలు రగలేస్తారు. వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు ఉందా ఎస్సీస్ ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు ఎస్సీస్ విషయం నేనేమంటానంటే అంబేద్కర్ గారు వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాజ్యాంగంలో కల్పించిన దీనివల్ల కానీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యు ఆర్ సేఫ్. 1950 నుంచి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఈ దేశంలో ఎస్సీ నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, సిఎస్లు చేశారు, డీజీపీలు చేశారు కదా. ఒక ఎస్సీ ఎంటర్ప్రీనర్ చూపించండి స్టేట్ వైడ్, ఒక గొప్ప పారిశ్రామికవేత్త చూపించండి, ఒకరిని క్రియేట్ చేయలేకపోయారు. సంపద సృష్టి వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. సృష్టి అంటే అది ఎక్కడ పొరపాటు, దే హ్యాడ్ టు థింక్ ఆఫ్ ఇట్. మనం ఎందుకు ఇది చేయలేకపోతాం ఆలోచించాం. వీళ్ళ ఆత్మగౌరవం అనేది డిస్క్రిమినేషన్ ఎక్కడో నడుస్తుంది ఇంకాను. అది పోవాలంటే కొంత ఈ ఉదారత్వం, ఈ కులాలన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగత కాపు కులంగా కూడా నేను కాపు కులం ఒక కార్యకర్తగా నేనేమంటానంటే వీఆర్ రెడీ టు వర్క్ విత్ ఎనీబడి. మాకు డిస్క్రిమినేషన్ లేదు. నా ఇంటికి ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా నేను ఎందులో తింటాను అందులోనే భోజనం పెడతాను. నేను ఆ ప్లేట్లు తీసుకెళ్ళి లోన్ పెడతాను. కాకపోతే మా ఊళ్ళో వచ్చి మా ఊళ్ళో ఎస్సీలు కానీ బీసీలు కానీ అడగండి. మా సిటిబల్జీలు ఉంటారు, చాకళ్ళు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, కాపు ఉంటారు మా ఊళ్ళో. మీరు ఎవరైనా నారెడ్డి ప్రకాష్ ఎలా ఉంటాడు మీ ఊళ్ళో అడగండి. నా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినా నేను టీచినా వాళ్ళు ఎదురున్నా నా టీ గ్లాస్ కప్ తీసుకెళ్ళి లోన పట్టుకెళ్తాను. ఐ టు యూ వాష్ ఆల్సో. సో మాకు ఆ డిస్క్రిమినేషన్ లేదు. కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. అలాగే ఇందాక ఒక మాట చెప్పాను, సొసైటీలో ఏ అండూ థింగ్ తిన్నా ముందు స్పందించేది కాపులో. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మిగిలిన పక్క నుంచి చూస్తారు కానీ కాపుడేరు పట్టుకుంటాడు. అది నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. అలాగే ఇప్పుడు ఇతర కులాలతోటి ఎక్కువగా సాన్నిధ్యంగా ఉండి కూడా అలా మంచితనాన్ని అలా మన్నన పొందలేకపోతాను. మనం కూడా కొంచెం ట్యూన్ అవ్వాలి. ఉద్రేకం అనేది ఎక్కడ కావాలంటే వాడికి హెల్ప్ చేయడంలో ఉద్రేకం కావాలి. కానీ వాడితో మాట్లాడినప్పుడు లేకపోతే వాడితో గొడవ పడినప్పుడు కొంత ఆలోచన చేస్తే సొసైటీ మనం యాక్సెప్ట్ చేస్తుంది గ్యారంటీగా. ఇంత పెద్ద కమ్యూనిటీ అనేది. ఇందాక మీరు అడిగిన మాట చివరి ముగింపు ఏంటంటే కాపులో బూచిగా చూపించి మాత్రమే ఈ ఆధిపత్య కులాలో లేకపోతే ఆధిపత్య వర్గాలు లేదా ఆధిపత్య నాయకులు మనం సొసైటీలో మనగలను అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. మెంబర్ అనేది ఎంత అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పదే ప్రతి వేదికలో కూడా తప్పనిసరి చెప్పింది ఏంటంటే కానండి మీరు ఇద్దరిని కాదు ముగ్గురు కాదు నలుగురు 5 10 మంది కంటే నేనున్నాను అంటున్నారు. అంటే ఇవాళ మన కులమే మన స్ట్రెంగ్త్. ఎస్సీలు కూడా మన కులమే మన స్ట్రెంగ్త్. కాకపోతే అందరం కలిసి మనం అభివృద్ధి కోసం పనిచేయడానికి అంటే మనం పెరడానికి నేను కాపు కమ్యూనిటీ కానీ ఇతర వర్గాల ఎవరైతే ఎనబడినా అందరికీ రిజర్వ్డ్ గ్రూప్ నేను చెప్పి మనం ఏంటంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పెరగాలని కోరుకోండి. ముందు మీ కుటుంబాన్ని బాగా పెంచుకోండి. పర్సనల్లీ డెవలప్ మీ కుటుంబాన్ని బాగా పెంచుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న సొసైటీ ఇప్పుడు ఒక కాపు కమ్యూనిటీలో వాడు పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు ఇవాళ మనం కూడా చూస్తున్నాం. కొన్ని పేర్లు నేను మెన్షన్ చేయను కానీ పెద్దోళ్ళ పేర్లు చెప్తాను. వాళ్ళ కుటుంబాలు ఎంత గౌరవం పొందేసినాయి అంటే ఎంత పెరిగిపోయారు ఒకటి పెరగడం వల్ల. సో ముందు మన పెరగాలని మీరు కాంక్ష పెంచుకోండి. ఇతర వర్గాలతోటి ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఇతర వర్గాలతో సంయమనంగా ఉండటం బాగుంటుంది. ఇది ఇంటర్డిపెండెంట్ సొసైటీ తప్పనిసరిగా. అద్భుతం. దురదృష్టం ఏంటంటే అసలు సొసైటీకి ఉపయోగపడి కుల వృత్తులన్నీ చాలా తక్కువగా చూడబడుతున్నాయి. సొసైటీకి అవసరమైన వృత్తులేమో ఎక్కువగా చూడబడుతున్నాయి. ఇవాళ స్కావెంజర్ ఉంటాడు, 3 రోజులు వాళ్ళు పని చేయకపోతే మొత్తం దేశం అంతా కూడా అలకల్లో అయిపోద్ది. కానీ వాళ్ళు చాలా తక్కువగా చూస్తున్నాం. దురదృష్టం. అది గవర్నమెంట్ కూడా ఇట్ల మీద కొంచెం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనీహో మీతోటి చాలా ఎక్కువ టైం నేను తీసుకున్నానేమో. నా ఉద్దేశం ఏంటంటే ఈ రిజర్వేషన్ గురించి ఉన్న శంకలు కానీ అనుమానాలు కానీ పోవాలి. నేను సాగరంగా నా కాపు జాతి ఈ సొసైటీకి ఏమి ఇచ్చిందో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అది ముద్రగడ పద్మనాభం కానివ్వండి, శివశంకర్ గారు కానివ్వండి, లేకపోతే మన పెరియారు రామస్వామి నాయకర్ గారు కానివ్వండి, షాహు మహారాజ్ గారు కానివ్వండి, ఇలాగ అందరూ కూడా మనం చేస్తున్నాం. సొసైటీకి సంబంధించి మేము ఎప్పుడు కూడా కలిసి పనిచేయడానికి సొసైటీ అభివృద్ధికే మేము కాపుకోవడం అంతా పనిచేద్దాం అని చెప్పి అనుకోండి. ఇందాక మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని. నేను చివరికి ఆ ప్రశ్నకి ఎందుకు వస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇందా ప్రస్తావన చేశారు.
డెఫినెట్గా ఈజ్ వెరీ గ్రేట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ స్టాటస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ స్టాటస్. ఆయన నాయకత్వ లక్షణాలు మీద నేనేం కామెంట్ చేయడానికి నేను అనుకోను, కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఎలా సేఫ్ గార్డ్ చేయాలో ఇతర పార్టీలో మనం కంపేర్ చేసినట్టు తెలుస్తుంది. ఒక వైసీపీ పార్టీ కానివ్వండి, లేదా ఒక టీడీపీ పార్టీ కానివ్వండి, లేదా కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, హౌ ఆ కార్యకర్తను ఎలా తీసుకున్నారు, ఇష్యూస్ మీద ఎలా వెళ్తున్నారు కొంచెం అవగాహన చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో. అలాగే అక్కడ తమిళనాడులో జరిగిన రిజల్ట్కి మనకి సంబంధం లేదు. ఎలక్షన్స్ అనేవి రాజకీయ నేపథ్యం అనేది ఎప్పుడూ ఒక కాంక్రీట్ బేస్ ఉండదు. ఇప్పుడు సింపుల్ రీజను, 19లో జగన్ గారిని అత్యున్నత మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 24లో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటంటాయి, ఆ ప్రజల యొక్క తాత్కాలిక దీర్ఘకాలిక ఆలోచన కానీ ఇష్టాలు కానీ వాళ్ళ అవసరాలు కానీ దృష్టిలో పెట్టి చేయాలి. ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఎలా పెట్టాలి ఏంటంటే ఆయనకు అంతకుముందు అనుభవం ఉంది. 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన యాక్టివ్గా పనిచేశారు కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది పొలిటికల్ సిస్టమ్ మీద. సో కాబట్టి ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నా ఆయన ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉండొచ్చు. సెలబ్రిటీ స్టేటస్ రెండు కలపక్కలేదు. ఆయన సెలబ్రిటీగా ఫీల్ అయితే పొలిటికల్గా నిలబడలేరు. చిరంజీవి గారిలో కూడా అదే జరిగి ఉండొచ్చు. రామారావు గారు ఏంటంటే సెలబ్రిటీకి వచ్చినా పొలిటికల్గా మారిన తర్వాత పొలిటీషియన్గా ఉండిపోయాడు ఆయన. ఎంజీ రామచంద్రన్ సెలబ్రిటీగా ఉన్న పొలిటీషియన్ ఉండిపోయారు, జయలలిత సెలబ్రిటీగా ఉన్న పొలిటీషియన్ ఉండిపోయారు. కాబట్టి ఆ రెండు మింగిల్ చేయడం కష్టం. కాబట్టి నేను జనసేన నాయకులు కూడా ఏంటంటే కొంచెం సంయమనంతో ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇందులో అవునన్నా కాదన్నా ఒక సామాజిక వర్గం ఎక్కువ మంది అటు బ్యాక్ చేస్తున్నారు. కాబట్టి ఇందా మీరు చెప్పినట్టుగానే కాపు రిజర్వేషన్ నుంచి ఆయన అన్నారంటే ఆయన చాలాసార్లు కాపుల గురించి రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఆలోచనలు మనం 2014 నుంచి మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా రకరకాలుగా ఆయన ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. కాంక్రీట్ ఆలోచనకి ఫైనల్గా వస్తారేమో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఆయన ఆలోచన నిరంతరం మార్పు చెందుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయని మనం చూస్తున్నాం కదా. కాకపోతే కమ్యూనిటీకి సంబంధించి నేను ఒక కాపు కమ్యూనిటీకి ఏంటంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వారు కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కులాలకు సంబంధించి వాళ్ళ నాయకులను గుర్తు చేసుకుని అనేక పేర్లు పెడుతూ అనేక రకాలుగా జిల్లాల పేర్లు పెడుతున్నారు, పథకాల పేర్లు పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి పొలిటికల్గా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. దేవస్థానాల్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి, లేకపోతే వ్యాపారాల్లో కానీ కల్పిస్తున్నారు. కాపులకు సంబంధించి ఏం చేయట్లేదు. ఆ దురదృష్టం మీ కూడా ఉన్నది. మా కోసం కూడా నేను కాపుకు కూడా అడగట్లా. ఇవాళ 1 కోటి మంది జనాభా ఉన్న కాపు కులం అంటే 18% దాటి ఈ రాష్ట్రం ఉన్న కాపు కులం కులంగా చూడకండి. అదొక ప్రజా సమూహంగా చూడండి. అంటే 18% 20% ప్రజలకు మీరు సహకారం చేస్తాను ఎందుకు అనుకోరు? కాపులు కులంగా చూసి ఎందుకు దూరంగా పెడతారు? రియల్గా కాపుల్లో మీరు అన్నట్టు అందరూ కూడా బాగుపడిపోయి మీరు ఇవ్వకండి. అదే చెప్పండి. పోనీ కాపులు అన్ని రకాలుగా చాలా విస్తృతంగా పెరిగిపోయారు, వీళ్ళే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అంతకుముందు ఎవరు లక్ష్మి గారు ఎవరు చాలా చెప్పింది కాపుల గురించి. ఇవాళ వాస్తవ పరిస్థితులు ఆవిడ చెప్తే నేను సంతోషించేవాడిని. వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పరు. మీరు ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చెప్పండి. గతంలో ముస్లిమ్స్ ఈ దేశాన్ని వేయలేరు. ఇవాళ ముస్లిం పరిస్థితి ఏంటి? 4% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? నిజాం స్టేట్ నిజాం అని ఆయన ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్నుడు. ఇవాళ ముస్లిమ్స్ అలా లేరని కదా మీరు రిజర్వేషన్స్ ఇచ్చారు వాళ్ళకి. అంటే మరి కాపులు గతంలో ఉన్నారు కాబట్టి కాపులు తోకలు కోసేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు మాట్లాడిన అనేక సార్లు మేము కూడా ఫాలో అవుతూ వస్తున్నాం. మీరు ఎక్కడో చోట క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. పెద్దన్న పాత్ర నేను పోషించాను, 95% నేను ఓటు వేసాను అన్నప్పుడు నాకేంటి నా పరిస్థితి? పెద్దన్నకి ఏంటి ఇచ్చేది? పెద్దన్నకి కిరీటం పెట్టమంటలేదు. తిండి తింటాకో లేకపోతే అవకాశం నాకు అక్కలేదు. నేను సగర్వం చేస్తాను, నాకు అక్కలేదు. నా జాతిలో చాలామంది కూడా అక్కలేదు. కానీ 90% నా జాతి అట్టడుగులు ఉన్నారు. కులం గుర్తులేదు. ఇవాళ మీరు చూస్తే చెట్లు ఎక్కువడు కాపాడు, కొబ్బరికాయ ఉల్చుడు కాపాడు, వలేసివాడు కాపాడు, బట్టలు ఉతికోడు కాపాడు, మాంసం కొట్టివాడు కాపాడు, పొల్లెత్తివాడు కాపాడు. ఈ కులాలో ఏ వృత్తి లేనుడు ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రీషియన్ కాపాడు, ప్లంబర్ కాపాడు, మ్యాషనరీ తాపి పనుడు కాపాడు, రోజుకెళ్ళి కూలోడు కాపాడు. ఇలా కాపాడలేకపోతే చాలా కూలోళ్ళు కూడా లేని పరిస్థితి. ఈ జాతికి సంబంధించి మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నామంటే ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే 200 ఎంసెట్లో ఇది కావాలి, మెరిట్ కావాలి. ఎంసెట్లో 200 ర్యాంక్ వస్తే కానీ ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ సీట్ రాదు. మేము రిజర్వేషన్ ఎందుకు అడిగాము? ఈ అగ్రవర్ణాల్లో ఏదైతే అగ్రవర్ణం ఆ కులతో పోటీ పడలేక కదా మేము రిజర్వేషన్ అడిగింది. మళ్ళీ తీసుకెళ్ళి 10% మీరు ఎక్కువ మంది ఉన్నారు, 10% వస్తే మరి 50% మాకు ఎక్కువ చాలా ఉద్యోగాలు రావాలి కదా. అవి రావట్లేదు. మేము ఈ పెద్ద కులాలతో పోటీ పడలేకపోతున్నాం. మేము రిజర్వేషన్ అడిగితే
మళ్ళీ 10% మీ రిజర్వేషన్ మేము ఇవ్వం, మీరు వాళ్ళతో పోటీ పడంటే పోటీ పడ్డాకే కదా మేము అడిగింది. కాబట్టి నేనేం కోరుతున్నానంటే ఇది కొత్తగా చేయాల్సింది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాపురి యొక్క వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకునే అని నేను నమ్ముతున్నాను. అప్పుడు జీవో ఇచ్చినప్పుడు కానీ యాక్ట్ చేసినప్పుడు నేను ఫాలో అయ్యాను ఉద్యమ నేత గారు. ఫాలో అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అసలు ఎమోషన్గానే చేసి పెట్టాడు. మంజునాథ్ కమిషన్లో వచ్చిన రికమెండేషన్స్ కూడా ఏమి ఆ ఇంపర్కషన్స్ కూడా నాకు ఐడియా ఉంది, అలా ఏం జరిగింది కూడా నాకు ఐడియా ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు. యాక్ట్ 14/19 పెట్టారు, జీవో 45 ఇచ్చారు. 3 జీవో 45 అప్లై చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫికేషన్స్ పెట్టిందో ఆ స్పెసిఫికేషన్ ప్రకారం దాన్ని అమలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో దాన్ని చాలా ఉదారంగా చేశాడు. ఎంత ఆస్తున్నా కూడా ప్రతి ఆస్తిపడి కూడా ఈడబ్ల్యూఎస్కి అర్హుడైన పరిస్థితి అలా అక్కర్లేదు. మాకు నిజంగా అవసరమైన అర్హుడైన కాపులకు సంబంధించి ఆ జీవోని ఇవ్వండి. అది ఇచ్చేటప్పుడు మాత్రం కోస్తా కాపు అంటే లేకపోతే రాయలసీమ జిల్లాలో ఉన్న కాపు మినహాయించి బలిజాని పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే రాయలసీమలో రెడ్లు కూడా కాపులుగా ఉంటారు కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ని తక్షణం అమలు చేయడానికి మీరు చర్యలు తీసుకోండి. అలాగే కాపుల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు, ఇంత కొన్ని పేర్లు చెప్పాను. అలాగే మన వంగవీటి రంగా గారు ఉన్నారు. వారు వచ్చేటప్పటికి ఒక రైట్ కాజ్ కోసం నిరాహార దీక్ష ఉంది అని చెప్పేసి అంతకన్నా మనిషికి సెల్ఫ్ ఇమోలేషన్ ఏముంటుంది, ఆత్మత్యాగం ఏముంటుంది. ఆయన కూడా మీకు గుర్తించే పరిస్థితి లేదు. ఆయన వేరే రకంగా ముద్రేయడానికి చూస్తారు. కనిగంటి హనుమంతు ఈ భారత ప్రభుత్వంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ తోటాలకి బలైన మొదటి వ్యక్తి ఆయనే. అంటే అల్లూరి సీతారామరాజు గారి కన్నా 2 సంవత్సరాల ముందు ఆయన సీతారామరాజు గారు ఎటువంటి ఉద్యమం చేశాడు, అటువంటి ఉద్యమే పునరుద్యమం చేశాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నాడు. ఇదంతా చేసిన కారణంగా ఏదైతే రూదర్ఫర్డ్ సీతారామరాజుని చంపాడో అదే రూదర్ఫర్డ్ ఈయన కూడా చంపాడు. మరి ఆయనకి ఇచ్చిన గౌరవంలో కనీసం 1/10 గౌరవైనా మాకు ఇవ్వమని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మంది పేర్లు చెప్తున్నారు కదా, చాలా పథకాలు పెట్టిస్తున్నారు కదా, కనిగంటి అనుమతి మీ కంటికి కనిపించదా? ఆయన స్వాతంత్ర పోరాటం ఎదురుగా మీరు అనుకోవద్దా? పల్నాడు జిల్లాకి ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన మరి ఇంకంతకన్నా ఏంటి? ఇప్పుడు ఆ పల్నాడు జిల్లాలో పేరు కాదు, మన కన్నా లక్ష్మీ అడిగితే నేను నా శక్తి వరకు ఒక విగ్రహం పెట్టించగలిగాను, ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. అదే ఆయనకి ఇచ్చిన ఇవాళ ఒక మినిస్టర్ గారుగా ఆయనకున్న శక్తి అది ఆయన చేయగలిగాడు. మీరు ఇవాళ ఒక ప్రభుత్వాన్ని శాసించే మేమేమి అవుట్ ఆఫ్ దే కోరట్లా, ఇప్పుడు మాకే ప్రత్యేక గుర్తింపు అంటలా. మీరు ఇవాళ సొసైటీలో చాలామంది గుర్తించినప్పుడు ఆ గుర్తింపులో ఒక కాపుడు కూడా కనిపించదని ఒక క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే ఇంతమందికి సంబంధించి అనేక పథకాలు ఇస్తున్నప్పుడు ఏ కుల వృత్తి లేకుండా 18 to 20% జనాభా ఉన్న మనుషుల్ని ఒక కులంగా చూడకండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా చూడండి. అప్పుడే మీ మనసు కలుగుద్దేమో. ముఖ్యమంత్రి ఇది ఆలోచన చేయమని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అద్భుతం ప్రకాష్ గారు, చాలా సంతోషం. చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి అసలు వెలకట్టలేనటువంటి విషయాలు ఈ జాతికి మీరు తెలియజేశారు, జాగృతపరిచారు. అవి ఆరేటి ప్రకాష్ గారు మన తెలుగు రాజ్యం ద్వారా ఈ జాతికి తెలియజేసినటువంటి విలువైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు. అట్లాగే ప్రభుత్వానికి కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి పాలకులు అర్థం చేసుకుని ఆలోచించి అమలు చేస్తారని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.